హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అరవింద్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, డాగ్స్ పెంచుకునే ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియకుండా అయితే 5 మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఆ మిస్టేక్ ఏంటనేటివి చెప్తాను ఈ వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. దీని పేరు అయితే లూసీ. ఇది షిజు ఫీమేల్. సో గైస్, మనం రెగ్యులర్గా చేసే 5 మిస్టేక్స్. డైలీ మనం అన్నం పెట్టే ముందు దానికి బ్రష్ చేయకుండా దానికి అట్లానే పెడితే దానికి ఒకటి ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల కడుపులో. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు దానికి మనం షాంపూస్ వాడుతుంటాం కదా, ఆ షాంపూస్ అయిపోయాక మళ్ళీ వేరే షాంపూ పెట్టడము. సో అట్లా అది అయిపోగానే ఇంకో వేరే షాంపూ, అది పడట్లే ఇది పడట్లే అని చెప్పి మనం చేంజ్ చేస్తుంటాం కదా రెగ్యులర్గా. సో అలా చేయడం వల్ల కూడా డాగ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఏంటంటే, ఒకటే మనం ఎప్పటికీ ఏ షాంపూ అయితే పెడతామో ఆ షాంపూ పెట్టాలి. సో ఇంకా దీనికి అట్లా అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఎయిర్ కండిషనర్ కూడా అంతే. కొంతమంది ఏం చేస్తారంటే, ఇవి లాంగ్ హెయిర్ ఉండేవి డాగ్స్కి ఇష్టం వచ్చిన షాంపూ పెడతారు. అంటే నేను ఈ షాంపూ చెప్తే ఈ షాంపూ పెడతారు, వేరే వాళ్ళు వచ్చి ఆ షాంపూ వేరేది ఇది పెట్టండి అని చెప్పి అది సజెషన్ చేస్తే అది పెట్టేస్తారు ఇంకా. సో అట్లా మాత్రం చేయకండి, ఎందుకనే లాస్ట్కి చెప్తా. సో గైస్, ఇంకొక మిస్టేక్ అయితే రెగ్యులర్గా చేస్తారు. దీనికే బయటికి వదిలినప్పుడు మట్టి నాకినా అది నాకేసిన ఏమన్నారు. సో అట్లా కూడా కడుపులో ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటిదంటే, చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటిదంటే, డాగ్స్ చాలా మట్టుకైతే ఇంట్లో అయితే చిన్న చిన్న జలపురుగులు కానీ చీమలు కానీ అట్లా తింటాయి కదా. సో అది మాత్రం తిననివ్వకండి. ఎందుకంటే నేను లైవ్లో నా డాగ్కి నేను చూసిన కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. అట్లా తిన్నదనుకో, దానికి ఇంకా ఫ్యూచర్లో అయితే ఒక 1 మంత్ లోపే దానికైతే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అంటే పాయిజన్ అయిపోతుంది అది ఇంకా అట్లా తింటే. ఎందుకంటే మా డాగ్ అట్లనే ఒకరోజు 2-3 సార్లు తింటే నేను ఏమనలేదు. తర్వాత ఒకరోజు ఏదో విషం పురుగు తిన్నది ఇంట్లోనే. సో తినంగానే అది వాంతింగ్ చేసుకోవడం, పురుగులు కక్కడం. సో అప్పట్లప్పుడే నేను నైట్ 11 o'clockకి బీరంగూడ హాస్పిటల్కి వెళ్ళిపోయినా. అక్కడైతే ఒక 4-5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో 4-5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇంజెక్షన్స్ టైం టు టైం ఇప్పించాలి. ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ ఇప్పించలేమనుకో, సో దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. వైరల్ వచ్చే ఛాయిసెస్ ఉంటుంది. టైం టు టైం, డేట్ టు డేట్ ఇంజెక్షన్ మాత్రం ఇప్పియండి. ఇంకొకటి ఫుడ్ మాత్రం చేంజ్ చేయకండి ఎప్పుడు. అంటే చిన్న ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఏ సజెషన్ చేస్తే అది పెట్టాలి. సో చిన్న ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని చెప్పి వేరే చేంజ్ చేస్తూ ఉన్నారనుకో, అట్లా కూడా ఎఫెక్ట్ అవుతుంది డాగ్కి. సో నేను చెప్పేది ఏంటంటే, వీటిని పెంచుకునే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక 8 months లేదంటే ఒక 7 months వరకు కన్ఫర్మ్ చాలా జాగ్రత్త మాత్రం చూసుకోవాలి డెఫినెట్లీ. సో దానివల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు మనకి అలా చూసుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే, మనం పెంచుకునేటప్పుడు కామన్గా ఒక మిస్టేక్ చేస్తాం. ఏంటిదంటే, దాన్ని ఊకే జాల్లో పెట్టి ఉంచడం. ఇంకా లైక్ ఏంటంటే, దానికి ఇంకా ఆకలి అయినప్పుడు తీసి పెట్టడం. అట్లా మాత్రం చేయకండి. సో అట్లా చేస్తే మాత్రం అగ్రెసివ్ అవుతుంది. సో అగ్రెసివ్ అయిందనుకో, ఇంకెవరం ఏం చేయలేము. ఇంకా వచ్చిన వాళ్ళని కరుస్తుంటుంది. మిమ్మల్ని ఒక్కొక్కసారి అటాక్ చేసే చాయిసెస్ కూడా కన్ఫర్మ్ ఉంటుంది, 99% ఉంటుంది. సో అట్లా మాత్రం చేయకండి. మా డాగ్ అయితే ఇప్పుడు అరౌండ్ ఒక 9 months ఉంటుంది. నేను 1 month బేబీ అప్పుడు తీసుకున్నా. సో ఇప్పుడైతే నాకైతే ఏ ప్రాబ్లం లేదు. సో నేనైతే గ్రేవీ ప్యాకెట్స్ పెడుతుంటా ఇంకా. సో గైస్, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, హెయిర్ ఎక్కువ పెంచినాం అనుకో, దానికి ఎయిర్ కండిషనర్ కన్ఫర్మ్ యూజ్ చేయాలి. లేదంటే హెయిర్ మొత్తం టైల్స్ అంటే ఇట్లా ఉండలు చుడతాయి కదా, టైల్స్ అయిపోతాయి మొత్తం ఇట్లా. అట్లా అయితే చాలా ఇబ్బంది అయితే. మొత్తం స్మాల్ గ్రూమింగ్ చేయించాలి ఇంకా. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎయిర్ కండిషనర్ అయితే కన్ఫర్మ్ వాడాలి షిజు బ్రీడ్స్కి అయితే ముఖ్యంగా. సో ల్యాబ్స్కి అలాంటి వీటికైతే మెయింటెనెన్స్ అంత ఉండదు. వీటికైతే మెయింటెనెన్స్ మాత్రం మంత్లీ అయితే ఒక 4,000 వరకు వస్తుంది. లేదనుకుంటే హోమ్ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఇంకా మన బడ్జెట్లో కావాలంటే హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్ ఇంకా.
వీడైతే చెప్పింది మాత్రం అస్సలు వినడు. సో వానికి నచ్చింది చేస్తాడు. వానికి ఫుడ్ పెట్టినప్పుడు తినడు, పెట్టి పెడితే వానికి ఇష్టం ఉన్నప్పుడు తింటాడు ఇంకా. సో వాడైతే మేము చెప్పింది ఏది విన్నాడు, వానికి నచ్చిందే చేస్తాడు. అట్లా వినట్లేదు అని చెప్పి వేరే వాళ్ళు కొట్టడం అట్లా ఇట్లా మనల్ని ఏమన్నా అంటే ఇంకా వానికి ఫుల్ కోపం వస్తుంది వానికి. వాడైతే కరవడానికి వస్తాడు ఇంకా. సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే చెప్పింది వినట్లేడు అని చెప్పి కొట్టుకుంటూ అది ఇది దానికి ఇబ్బంది పెడతారు ఇంకా. సో అట్లయితే పెట్టకండి, ఎందుకంటే అది కూడా ఒక మనలాగా ఒక మనిషి టైపే అది కూడా. సో వీటిని అయితే కొట్టకండి ఎవ్వరు. మంచిగా పెంచుకుంటే బాగుంటుంది, లేదంటే ఇష్టం వచ్చినట్టు పెంచుకునే కంటే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంకెందుకంటే వేరే వాళ్ళకి ఎందుకు ఏమంటున్నా అంటే మీతో కాకపోతే వాళ్ళని ఇంకా కేర్ తీసుకొని అంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించి మంచిగా పెంచుకోవడానికి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి వేరే వాళ్ళకి పెంచుకునే వాళ్ళకి ఇస్తే. సో మనమైతే దానికి ఇబ్బంది పెట్టుకుంటూ పెంచుకునే కంటే వేరే వాళ్ళకి ఇచ్చేయడం బెటరు. సో మన వల్ల కాకపోతే దాన్ని మాత్రం ఇబ్బంది పెట్టకండి. సో గైస్